27వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. కాకా మహాజని షిరిడీకి తెచ్చిన గ్రంథము పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఏకనాథ భాగవతము, ఆప్షన్ బి విష్ణు సహస్రనామము, ఆప్షన్ సి భగవద్గీత, ఆప్షన్ డి రామాయణము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ ఏకనాథ భాగవతము. రెండవ ప్రశ్న. బాబా ఏకనాథ భాగవతమును ఎవరికి ప్రసాదంగా ఇచ్చారు? ఆప్షన్ ఏ బాబా తన వద్దనే ఉంచుకున్నారు, ఆప్షన్ బి కాకాసాహెబ్కు, ఆప్షన్ సి కేవలం శ్యామాకు మాత్రమే, ఆప్షన్ డి శ్యామాకు మరియు కాకా మహాజనికి. ఆన్సరు ఆప్షన్ డి శ్యామా మరియు కాకా మహాజనికి. మూడవ ప్రశ్న. గురువు కటాక్షము ప్రసరించినప్పుడు భక్తులలో కలిగే సాత్విక భావం కానిది ఏది? ఆప్షన్ ఏ మనసు ఏకాగ్రత నిలబడడం, ఆప్షన్ బి కళ్ళల్లో నీరు నిండడం, ఆప్షన్ సి కోపం మరియు అసూయ కలగడం, ఆప్షన్ డి శరీరము చమరించడము. ఆన్సరు ఆప్షన్ సి కోపం మరియు అసూయ కలగటం. నాలుగవ ప్రశ్న. సద్గురువును ఆశ్రయించడం వలన లభించే ఫలితము దేనితో సమానంగా పేర్కొనబడినది? ఆప్షన్ ఏ లోకంలోని సంపద పొందడం, ఆప్షన్ బి త్రిమూర్తులు మరియు పరబ్రహ్మము నమస్కరించడం, ఆప్షన్ సి యజ్ఞయాగాదులు నిర్వహించడం, ఆప్షన్ డి పుణ్యనదులలో స్నానం చేయడం. ఆన్సర్ త్రిమూర్తులు మరియు పరబ్రహ్మముకు నమస్కరించడం. ఐదవ ప్రశ్న. బాబా పుస్తకాన్ని శ్యామాకు ఎందుకు ఇచ్చారు? ఆప్షన్ ఏ వేరే భక్తులకు ఇవ్వమని, ఆప్షన్ బి అమ్మమని, ఆప్షన్ సి చదవమని మరియు ఉపయోగపడుతుందని, ఆప్షన్ డి దాచమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి చదవమని మరియు ఉపయోగపడుతుందని. ఆరవ ప్రశ్న. రామదాసి రోజువారి పారాయణంలో విష్ణు సహస్రనామంతో పాటు చదివే మరో ముఖ్య గ్రంథము ఏది? ఆప్షన్ ఏ శివపురాణము, ఆప్షన్ బి ఆధ్యాత్మ రామాయణము, ఆప్షన్ సి భాగవతము, ఆప్షన్ డి గురుచరిత్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి ఆధ్యాత్మ రామాయణము. ఏడవ ప్రశ్న. రామదాసిని బజారుకు పంపడానికి బాబా చెప్పిన కారణము ఏమిటి? ఆప్షన్ ఏ కడుపు నొప్పికి సోనాముఖి మందు కావాలని, ఆప్షన్ బి పండ్లు తీసుకురమ్మని, ఆప్షన్ సి పుస్తకం కొనడానికి, ఆప్షన్ డి భోజనం తెప్పించడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ కడుపు నొప్పిగా ఉందని సోనాముఖి మందు కావాలని. ఎనిమిదవ ప్రశ్న. విష్ణు సహస్రనామము తన హృదయానికి హత్తుకున్నప్పుడు తనకు కలిగిన అనుభవం గురించి బాబా ఏమన్నారు? ఆప్షన్ ఏ బాబా తన వద్దనే ఉంచుకోవాలని, ఆప్షన్ బి నిద్ర వచ్చిందని, ఆప్షన్ సి రామదాసికి ఇవ్వాలని, ఆప్షన్ డి అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేశారని. ఆన్సరు ఆప్షన్ డి అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేశారని. తొమ్మిదవ ప్రశ్న. మొదట శ్యామ ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి ఎందుకు నిరాకరించాడు? ఆప్షన్ ఏ తనది కాదని, ఆప్షన్ బి తనకు చదువు రాదని, ఆప్షన్ సి రామదాసి కోపిష్టి అతనితో గొడవ వస్తుందని, ఆప్షన్ డి తన దగ్గర ఇప్పటికే ఉందని. ఆన్సరు ఆప్షన్ సి రామదాసు కోపిష్టి తనతో గొడవ వస్తుందని. 10వ ప్రశ్న. రామదాసి కోపగించుకున్నప్పుడు బాబా అతనికి చెప్పిన హితబోధ ఏమిటి? ఆప్షన్ ఏ శ్యామాను కొట్టమని, ఆప్షన్ బి నిజమైన రామదాసికి మమత కాదు సమత ఉండాలని, ఆప్షన్ సి మరో మందు తీసుకురమ్మని, ఆప్షన్ డి పుస్తకం విలువ చాలా ఎక్కువ. ఆన్సరు ఆప్షన్ బి నిజమైన రామదాస్కి మమత కాదు సమత ఉండాలని. 11వ ప్రశ్న. చివరకు రామదాసి ఏ గ్రంథాన్ని తీసుకుని శాంతించాడు? ఆప్షన్ ఏ గురుచరిత్ర, ఆప్షన్ బి జ్ఞానేశ్వరి, ఆప్షన్ సి పంచరత్న గీత, ఆప్షన్ డి భగవద్గీత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి పంచరత్న గీత. 12వ ప్రశ్న. శ్యామ విష్ణు సహస్రనామము ఏ భాషలో ఉన్నందున చదవలేనని మొదట అన్నాడు? ఆప్షన్ ఏ సంస్కృతము, ఆప్షన్ బి దేవనాగిరి, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి మరాఠీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి దేవనాగిరి. 13వ ప్రశ్న. బాబా ఈ లీల ద్వారా శ్యామకు ఏమి ప్రసాదించాలనుకున్నారు? ఆప్షన్ ఏ ప్రపంచ బాధల నుండి విముక్తి మరియు చిత్తశుద్ధి, ఆప్షన్ బి కొత్త బట్టలు, ఆప్షన్ సి రామదాసితో గొడవ, ఆప్షన్ డి డబ్బు మరియు ఆస్తి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రపంచ బాధల నుండి విముక్తి మరియు చిత్తశుద్ధి. 14వ ప్రశ్న. శ్యామ తరువాతి కాలంలో ఎవరికి విష్ణు సహస్రనామము బోధించాడు? ఆప్షన్ ఏ నానాసాహెబ్కు,
ఆప్షన్ బి కాకా సాహెబ్కు, ఆప్షన్ సి కాకా మహాజన్కి, ఆప్షన్ డి జీజీ నార్కేకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి జీజీ నార్కేకు. 15వ ప్రశ్న, బాపు సాహెబ్ జోగు మసీదుకు తెచ్చిన పార్సల్లో ఏ పుస్తకము ఉన్నది? ఆప్షన్ ఏ భగవద్గీత, ఆప్షన్ బి పంచదశి, ఆప్షన్ సి గీతా రహస్యము, ఆప్షన్ డి జ్ఞానేశ్వరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి గీతా రహస్యము. 16వ ప్రశ్న, జోగ్ తెచ్చిన పుస్తకంపై బాబా ₹1 పెట్టి తిరిగి ఇస్తూ ఏమని దీవించారు? ఆప్షన్ ఏ దీనిని ఇతరులకు పంచు, ఆప్షన్ బి దీన్ని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును, ఆప్షన్ సి దీన్ని భద్రంగా దాచుకో, ఆప్షన్ డి దీన్ని భూజగదిలో పెట్టుకో. ఆన్సరు ఆప్షన్ బి దీన్ని చదువుము నీకు మేలు కలుగును. 17వ ప్రశ్న, బాబా ముందు నిశ్శబ్దంగా కూర్చునే ప్రముఖ భక్తులు ఎవరు? ఆప్షన్ ఏ కాకా నానాసాహెబ్ బూటి, ఆప్షన్ బి శ్యామా తాత్య మహాల్సాపతి, ఆప్షన్ సి కపర్డే నూల్కర్ బూటి, ఆప్షన్ డి కాకా నూల్కర్ బూటి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కపర్డే నూల్కర్ మరియు బూటి. 18వ ప్రశ్న, కపర్డే భార్య బాపా కోసము ప్రతిరోజు ఎన్ని గంటలకు నైవేద్యం తెచ్చేది? ఆప్షన్ ఏ మధ్యాహ్నం 2 గంటలకు, ఆప్షన్ బి మధ్యాహ్నం 12 గంటలకు, ఆప్షన్ సి ఉదయం 11 గంటలకు, ఆప్షన్ డి సాయంత్రం 6 గంటలకు. ఆన్సరు ఆప్షన్ బి మధ్యాహ్నము 12 గంటలకు. 19వ ప్రశ్న, బాబా కపర్డే భార్యకు ఏ మంత్రాన్ని జపించమని ఉపదేశించారు? ఆప్షన్ ఏ రాజారాం, ఆప్షన్ బి సాయిరాం, ఆప్షన్ సి శ్రీరామ్, ఆప్షన్ డి గాయత్రి మంత్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ రాజారాం. 20వ ప్రశ్న, గురువు తన శక్తిని శిష్యునకు ప్రసాదించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ బ్రహ్మజ్ఞానము, ఆప్షన్ బి పాదసేవ, ఆప్షన్ సి మంత్రోపదేశము, ఆప్షన్ డి శక్తిపాతము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి శక్తిపాతము. 21వ ప్రశ్న, కపర్డే భార్య తెచ్చిన నైవేద్యాన్ని బాబా ఎందుకు అంత ఇష్టంగా తిన్నారు? ఆప్షన్ ఏ ఆ రోజు చాలా ఆకలిగా ఉండటం వలన, ఆప్షన్ బి శ్యామా కోరినందువలన, ఆప్షన్ సి గత జన్మల సంబంధము, ఆప్షన్ డి అది చాలా రుచిగా ఉంది. ఆన్సరు ఆప్షన్ సి గత జన్మల సంబంధము. ఇవండి 27వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. మన ఛానల్లో మిగిలిన అధ్యాయములకు కూడా క్వశ్చన్స్ తయారు చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేసున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయగలరు. భక్తులకు ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరు. ఇంకొక మంచి బాబా వారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.